పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల నష్టపోయిన పంటలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు పాస్బుక్లతో దరఖాస్తు చేసుకుంటే త్వరగా నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు రైతుల రక్షణకు రాత్రింబవళ్లు మానిటరింగ్ సిబ్బందితో నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే కుంకి ఏనుగులను రంగంలోకి దించి అడవి ఏనుగులను తరలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుంకి ఏనుగులను వెంటనే రంగంలోకి దించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఈరోజు పత్రిక విలేకరులతో మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం ఏనుగుల దాడి వల్ల వరి, మొక్కజొన్న అలాగే టమాటా వెనకట్లు తిరుగుతూ అటు ప్రజలకి ఇటు పంటలకి రక్షణ కల్పించే విధంగా రాత్రి అంతా కష్టపడి పనిచేసామని కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇందిరానగరంలో పెళ్లి బృందం వద్ద కాపలా కాసి అటువంటి ఏనుగులు కూడా పెళ్లి బృందం రాకుండా రక్షణ కూడా కల్పించమని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా తీసుకెళ్ళని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో 2-3 రోజుల్లో వాతావరణం అనుకూలంగా కొంత లేకపోవడం వల్ల ఈ కుంకి ఏనుగులను వాతావరణం అనుకూలించి 2-3 రోజుల్లో కుంకి ఏనుగులు కూడా తీసుకెళ్లి అడవి ఏనుగులు కూడా సుదూర ప్రాంతానికి తరలించే విధంగా ఆపరేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అడవి శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు అటు రైతులకి ఇటు పొలాలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించే విధంగా మేము పార్వతీపురం మన్యం